మరో బ్రేకింగ్ చూద్దాం. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్ ఉపయోగిస్తున్న షాహెద్ డ్రోన్లను అడ్డుకునేందుకు అమెరికాతో పాటు ఆయా దేశాల లక్షల డాలర్లు విలువైనటువంటి క్షిపణులను కూడా ప్రయోగించాల్సి వస్తోంది. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు అన్ని దేశాలు కూడా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే తక్కువ ధరలో దొరికే ఉక్రెయిన్ డ్రోన్లు గల్ఫ్ దేశాలకు ఆశాదీపంగా మారాయి. డ్రోన్ల కోసం ఉక్రెయిన్తో ఖతార్, యుఏఈ, సౌదీ అరేబియా దేశాలు ఇటీవల ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ ఉపయోగిస్తున్న షాహెద్ 136 డ్రోన్లు చిన్న క్రూజ్ మిసైల్స్ లా పనిచేస్తాయి. ఆత్మాహుతి డ్రోన్లుగా పిలువబడే ఈ ఒక్కో డ్రోన్ తయారీకి సుమారు 20,000 నుంచి 30,000 డాలర్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. వీటిని అడ్డుకునేందుకు పేట్రియాట్ వంటి అత్యంత ఖరీదైన క్షిపణులను అమెరికా వినియోగించాల్సి వస్తోంది. మరోవైపు గల్ఫ్ దేశాలు F-16 వంటి యుద్ధ విమానాలను ఉపయోగిస్తున్నాయి. దీంతో యుద్ధం ఖర్చు ఊహించని రీతిలో పెరిగిపోతోంది. దాదాపు 4 ఏళ్లుగా రష్యా దాడులను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ భిన్న వ్యూహాలు, అత్యాధునిక ఆయుధాలను ఉపయోగిస్తూ దూసుకెళ్తోంది. స్ట్రింగ్, బుల్లెట్, ఇంటర్సెప్టర్ డ్రోన్లను వాడుకుంటోంది. ఈ ఆయుధ సాంకేతికతతో పాటు రష్యాతో చేస్తున్నటువంటి యుద్ధ అనుభవాలను పశ్చిమాసియా దేశాలతో పంచుకునేందుకు ఉక్రెయిన్ సిద్ధమైంది. ఇప్పటికే జోర్డాన్, కువైట్లకు ఆయుధాలను అందించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గల్ఫ్ దేశాల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పర్యటించారు. రక్షణ సహకారానికి సంబంధించి పలు దేశాలతో కీలక ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ఇవి చారిత్రాత్మకమైనటువంటి, అదేవిధంగా సాంకేతిక సహకారం, భవిష్యత్ ఒప్పందాలు, పెట్టుబడులకు పునాది వంటివని అంటున్నారు. మొత్తంగా పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతోంది.